ప్రభావతి ఫ్యామిలీ అంతా కూడా శృతి వాళ్ళ పేరెంట్స్ ఏర్పాటు చేసిన నల్లపూసల ఫంక్షన్‌కి వస్తారు. వాళ్ళందరూ రాగానే శృతి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరూ నమస్కారం చెప్పి ప్రభావతి వాళ్ళ ఫ్యామిలీని ఇన్వైట్ చేస్తారు. ఇక సత్యం కూడా సురేంద్రకి నిదానంగా నమస్కారం అని చెప్పగానే ప్రభావతి షాక్ అయ్యి ఇదేంటి వీళ్ళు మర్యాదలు చేస్తున్నారు, మారిపోయినట్లున్నారు అని షాక్ అయ్యి సురేంద్ర వైపు చూస్తూ ఉంటుంది. ఇక బాలు కూడా వీళ్ళకి నమస్కారం చెప్తాడు. మీనా ఇక్కడి నుంచి బాలుని తీసుకుని వెళ్ళిపోతుంది. వీళ్ళతో ఎక్కడ గొడవ జరుగుతుందో అన్నట్లుగా. ఇక శృతి వాళ్ళ అమ్మ కూడా నమస్కారం చెప్పి ఇన్వైట్ చేస్తుంది. రోహిణిని చూసి శృతి వాళ్ళ అమ్మ ఏంటి మీ నాన్నగారు కనబడట్లేదు, నువ్వు ఒక్కదానివే కనబడుతున్నావు అనగానే ప్రభావతి రోహిణిని పక్కకు తీసుకుని వెళ్ళి మీ నాన్నకి అసలు బాధ్యత గుర్తుందా, కొంచెమైనా ఫోన్ చేయి, మీ నాన్నగారు ఎక్కడున్నారో, మనకి అంతసేపు ఆలోచించే టైం లేదు అని అంటుంది. ఇక విద్య రోహిణితో బాలు ఒక్కడే నిన్ను ఈ టైంలో సేవ్ చేయగలుగుతాడు అని అనగానే రోహిణి విద్యని మనం మాట్లాడిన మనిషి వస్తున్నాడా అనగానే వస్తున్నాడు, దారిలో ఉన్నాడు అని అంటుంది. బాలు తాగితే ఏమాత్రం తెలియకుండా గొడవ చేస్తాడు అని అంటుంది వాళ్ళ అమ్మ. సురేంద్ర దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడిన మనుషులు వస్తున్నారు, వాళ్ళు మాటలతో రెచ్చగొట్టి బాలుని ఏదో ఒకలాగా రెచ్చగొడుతూ ఉంటారు. ఇక బాలు గొడవ చేయగానే వాళ్ళని అలా అన్నందుకు మనం బాలుతో గొడవ పెట్టుకోవచ్చు. ఇక ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆ గొడవని చూసి బాలుని చీ కొడతారు అని అంటుంది సురేంద్రతో.